నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రమాదానికి గురైన ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు. కరీంనగర్లో బ్యాలెట్ బాక్సులు సామగ్రి అప్పగించి తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదం. కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై గంగాధర రైల్వే గేట్ వద్ద సంఘటన. 20 మంది ఎలక్షన్ సిబ్బందికి తీవ్ర గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. తెలంగాణ మాస్టర్ గేమ్స్ లో జిల్లాకు పతకాల పంట. హుజరాబాద్ మండలం చేల్పూర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంతడుపుల రఘు హైమర్ త్రో 21.80 మీటర్లు వేసి బంగారు పతకం కైవసం. ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం. పట్టభద్రులది 68.51%, టీచర్లది 94.63%. జూనియర్ మిస్టర్ ఇండియా టైటిల్ అవార్డు గ్రహీత జియా హుసేన్ ను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్. నేటి ఏఐఎంఐఎం పార్టీ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేలాదిగా తరలి రావాలని, శనివారం 10 గంటలకు దారుస్సలాంలో ఉండేటట్లుగా ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఎంఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎంఐఎం 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ దారుస్సలాంలో ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎగురవేసే గ్యాస్ బెలూన్ల కార్యక్రమాన్ని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వైసీ ఆదేశాల మేరకు పాషా ఖాద్రీ ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుసేన్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. बदारी तेको मार्च दारुसलाम में जश्न तासीस मुकर्रर है. रस्म परचम कुशाई बदस नकीब मिलत बैरिस्टर असदुद्दीन अवैसी साहब सदर मजलिस अपने पार्लियामेंट अंजाम पाएंगे. उसके बाद सदर मजलिस का खुसूस खिताब होगा. कायद मुकरना मजलिस पार्टी अकबरुद्दीन अवैसी साहब भी मुखातिब करेंगे. इस मौके पर हर साल की तरह इस साल भी करीमनगर मजलिस के सदर जनाब सैयद गुलाम अहमद हुसैन साहब की तरफ से इस प्रोग्राम की तशहीर के सिलसिले में गुब्बारे छोड़े जाते हैं. आज उसका इफ्तिताह हस्ब रिवायत मोतमद अमूमी मजलिस की हैसियत से मैंने किया और मजलिस के तमाम अज़ला के करीमनगर के कायदीन अहमद हुसैन साहब भी मौजूद थे. मैं आपके चैनल के ज़रिए आवाम से दरख्वास्त करता हूँ कि कल 10 बजे तक दारुसलाम तशरीफ़ ला लें. 10:30 बजे रस्म फक्सब कुचाइश से प्रोग्राम का आगाज़ होगा. शुक्रिया. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల స్థానాల కోసం జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 677 మంది పురుషులు, 273 మంది మహిళా టీచర్లు, మొత్తం 950 మంది ఉండగా టీచర్స్ పురుషులు 640, మహిళలు 259 మంది, మొత్తం 899 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 94.63గా నమోదయ్యింది. అలాగే పట్టభద్రులు 13,772 పురుషులు, 8,625 మంది మహిళలు, మొత్తం 22,397 ఉన్నారు. వీరిలో 9,523 మంది పురుషులు, 5,821 మంది మహిళలు, మొత్తం 15,344 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 68.51గా నమోదయ్యింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. Some issue I heard.
Just what time? టైలర్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కుట్టు మిషన్ ను కనిపెట్టిన టైలర్ పితామహుడు విలియం ఎల్లాస్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతన్న నేసిన వస్త్రాలను మనిషికి తగ్గట్లు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా దుస్తులను కుట్టడం ఒక మంచి కళ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుసుమ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కనుకుంట్ల మహేశ్వర్, ప్రధాన కార్యదర్శి తుమ్మ మల్లికార్జున్, కోశాధికారి ఎలగందుల శ్రీహరి, సహాయ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు, టైలర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఫిబ్రవరి 28 టైలర్స్ డే జరుపుకోవడానికి కారణం ఏమనగా విలియమ్స్ హోమ్స్ గారు అనే జర్మనీ ఒక శాస్త్రవేత్త గారు మా టైలరు మిషన్ని కనుక్కొని మా టైలర్ సోదరులకు జీవనోపాధి కల్పించిండు. కాబట్టి ఈ ఫిబ్రవరి 28వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ టైలర్స్ డే జరుపుకుంటాం మేమందరం. ఇక్కడ మా టైలర్ మిత్రులనంగా మా సీనన్న అధ్యక్షులు గారికి, మా ఉపాధ్యక్షులు మహేష్ అన్న గారికి, మరియు మా టైలరు సోదరీమణులకు, మా యొక్క కస్టమర్లకు, మా యొక్క శ్రేయోభిలాషులకు అందరికీ ఈ టైలర్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా వృత్తిని ఇతరత్ర కులాలు కూడా అందరం ఒక సోదర భావంతో మేము పని కల్పించుకొని ఇదే విధంగా అందరం కలిసిమెలిసిగా ఇదే రకంగా ఉండాలని, ఎలాంటి తారతమ్యాలకు తావీయకుండా అందరం ప్రతి ఫిబ్రవరి 28 తారీఖున ఈ టైలర్స్ డే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన టైలర్ సోదరులకు, మా యొక్క కస్టమర్లకు, మా యొక్క శ్రేయభిలాషులకు, ఇతరత్ర ఈ మండల యొక్క ప్రజలకు ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇటీవల హైదరాబాద్లోని జింకానా గ్రౌండ్లో జరిగిన తెలంగాణ మాస్టర్స్ గేమ్స్లో హుజూరాబాద్ మండలం చేల్పూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంతడుపుల రఘు 35 సంవత్సరాల విభాగంలో పాల్గొని హైమర్ త్రో 21.80 మీటర్లు వేసి మొదటి స్థానంలో బంగారు పతకం, డిస్కస్ త్రో 20.50 మీటర్లు వేసి ద్వితీయ స్థానంలో వెండి పతకం, షాట్ పుట్ లో 9.50 మీటర్లు వేసి ద్వితీయ స్థానంలో వెండి పతకం సాధించి సుప్రీంకోర్టు న్యాయవాది గీతా చౌదరి, తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామారావు గార్లచే పతకాలు అందుకోవడం జరిగింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరిగే జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు కూడా ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా రఘు తను సాధించిన పతకాలను తన గురువు అయిన ఎంఆర్ ఖాన్ సార్ గారికి అంకితం చేశారు. ఇలాగే తనను ప్రోత్సహిస్తున్న అంతర్జాతీయ క్రీడాకారుడు ప్రభు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పతకాలు సాధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంతడుపుల రఘు పట్ల సీనియర్ క్రీడాకారులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఓదెల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామిని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ చేతన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సిపి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిపిని మరియు డీసీపీని ఆలయ అధికారులు సన్మానించి స్వామివారి జ్ఞాపకార్థం అందజేశారు. అనంతరం జాగారం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సిపి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తిన్నారు కృష్ణ సాంస్కృతిక కార్యక్రమాలను సిపి వీక్షించారు. అనంతరం చిన్నారులు అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రామగుండం సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వయంభూగా వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయం వద్ద ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అకస్మాత్తుగా గుండెపోటుతో కింద పడిపోయిన శ్రీనివాస్ అనే వ్యక్తిని సిపిఆర్ చేసి కాపాడిన ఎస్ఐ రమేష్ తో పాటు అశోక్ కానిస్టేబుల్ ను రామగుండం సిపి శ్రీనివాస్ అభినందించి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ చేతన, ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐలు సుబ్బారెడ్డి, ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు ఓదెల శివరాత్రి సందర్భంగా ఓదెల టెంపుల్ని దర్శించడం జరిగింది. ఈరోజు మాకు ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ కూడా బాగా పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తాము. చాలామంది భక్తులు ఇక్కడికి జాగారం కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. చూస్తున్నారు, ఇప్పుడు ఉదయం పూట అంతా పూజలు జరిగాయి. ఇప్పుడు రాత్రి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. దాని సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇది కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. ఇక్కడ ప్రజలు పబ్లిక్ అందరూ చాలా ప్రశాంతంగా భయభక్తితో ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ దర్శన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం మహాశివరాత్రి పురస్కరించుకొని శివనామ స్మరణ జపంతో ఆలయం మారుమ్రోగింది. జాగారం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, యక్షగానం, కూచిపూడి, భరతనాట్యాలు ఏర్పాటు చేశారు. లింగోద్భవ కాలంలో భక్తులు బిల్వపత్రితో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి కరీంనగర్ పట్టణంలోని 11వ డివిజన్ కట్టారాంపూర్లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమమునకు విశిష్ట అతిథిగా 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గారైన ఆకుల నర్మదా నర్సన్న గారు, కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరీంనగర్ జోన్ ఇన్ఛార్జ్ గారైన శ్రీ జార్జ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరియు పాఠశాల కరెస్పాండెంట్ గారైన శ్రీ గున్నాల క్రాంతి కుమార్ గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్టి ప్రదర్శనలో సుమారు 150 సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శనకు ఉంచడం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నర్సన్న గారు, జార్జ్ రెడ్డి గారు ప్రతి ప్రదర్శనను ఎంతో ఓపికగా విని విద్యార్థులందరినీ ప్రశంసించారు. ఇందులో ముఖ్యంగా రివర్ క్లీనింగ్ రోబోట్, ఉమెన్ సేఫ్టీ బ్రాస్లెట్, ఆటోమేటిక్ రైన్ డిటెక్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, యాసిడ్ రైన్, సోలార్ స్మార్ట్ సిటీ, లంగ్స్ వర్కింగ్ మోడల్ ఇలా చాలా ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆ తర్వాత పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ గున్నాల క్రాంతి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత మరియు నైపుణ్యతను బయటకు తీయాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంను ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామని, అలాగే
ఇటు ప్రాజెక్టులు తయారు చేయడంలో విద్యార్థులు ఎంత కష్టపడ్డారో తానే స్వయంగా చూడడం జరిగిందని, మరియు ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు తయారు చేసుకుంటూ గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులని ఆశీర్వదించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అర్చన, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Good morning, sir. Myself Harika from 10th standard. We are from Kakatiya Smart Kids School. Our project is about women safety bracelet. Nowadays, women are facing many problems regarding safety. This is a device where women safety is there. The audio circuit which is present in police station or she needs, the relay module and RF receiver will track the GPS of the woman location and they will help the woman immediately. When the woman is in trouble, just she can press the button on her bracelet and we can hear the voice. We can hear the voice and we will save the woman. Thank you. Good morning, sir. Myself Harika from 10th standard. We are from Kakatiya Smart Kids School. Our project is about women safety bracelet. Nowadays, women are facing many problems regarding safety. This is a device where women safety is there. The audio circuit which is present in police station or she needs, the relay module and RF receiver will track the GPS of the woman location and they will help the woman immediately. When the woman is in trouble, just she can press the button on her bracelet and we can hear the voice. We can hear the voice and we will save the woman. Thank you. Good afternoon to one and all. First of all, I wish you happy Science Day to all. ఈరోజు మా పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు 100 ప్రాజెక్టులు పిల్లలు కష్టపడి తయారు చేశారు. ఫస్ట్ మా పిల్లల్ని అభినందించాలి. ఎందుకంటే ఇచ్చిన టైంలో కేవలం 3 రోజులు లేదా 4 రోజులు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. ఆ 3-4 రోజులలో ఇంత కష్టపడి మా పిల్లలు తయారు చేసిన ప్రాజెక్టులు నాకే ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇంటర్నేషనల్ టైలర్స్ డే సందర్భంగా కరీంనగర్ టైలర్స్ యాజమాన్యం కేక్ కట్ చేసి టైలర్స్ డేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేర సంఘం జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి భాస్కర్ గారు, ప్రధాన కార్యదర్శి ఓదెల మల్లికార్జున్ గారు, నగర అధ్యక్షుడు నోముల రమేష్ గారు, ఓదెల రవి గారు, మాడిశెట్టి రాజేశం గారు, సంఘం మాజీ అధ్యక్షులు ఓదెల వీరేశం గారు, మాడిశెట్టి లక్ష్మణ్ గారు, రాపర్తి సత్యనారాయణ గారు, కొత్తకొండ లక్ష్మణ్ గారు, మాడిశెట్టి బాలు, పొలంపల్లి సంజీవ్, మాడిశెట్టి కిషన్, మాడిశెట్టి శ్రీనివాస్, మాడిశెట్టి కృష్ణ, మహేష్, గణేష్, సుబ్రహ్మణ్యం, ఆనంద్ గారు పాల్గొన్నారు. జిల్లా టైలర్స్ డే మా కస్టమర్ అందరికీ శుభాకాంక్షలు. ఇలాంటి టైలర్స్ డే అనేకం రావాలని ఆకాంక్షిస్తున్నాము. కాకపోతే ఈ టైలర్స్ వృత్తి అనేది చాలా వెనుకబడిపోతున్నది. రెడీమేడ్ మాకు ఒకటి కాంపిటీషన్ వస్తుంది. కావున ప్రభుత్వము టైలర్స్ కొరకు ఏదైనా ఉపాధి కల్పించి వారికి చేయూతనివ్వాలని ఈ సందర్భం మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. నా పేరు ఓదెల మల్లికార్జున్. కరీంనగర్ ప్రజలందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలతో, మీ ఆశీర్వాదాలతో మా టైలర్స్ అన్నీ ఇంకా నడుస్తున్నాయని మీరు అందరూ గమనించాలని కోరుకుంటున్నాము. టైలర్స్ వ్యవస్థ అద్భుతమైన టైలర్ వృత్తిని మంచి గమనించిండ్రు అనేది కూడా తెలుసుకోవాలి. ఈ రెడీమేడ్ వ్యవస్థ చేయబట్టి టైలర్స్ కొంచెం ఆర్థికంగా వెనుకబడ్డరు అని చెప్పి కూడా గమనించాలి. మంచి వర్క్ కావాలంటే, మంచి మెజర్మెంట్స్ కావాలంటే మా దగ్గరికి రావాల్సింది అనేది కూడా మా కస్టమర్లు అందరూ మీరు గమనించాలి. ఎంతో మందికి సేవలు చేసుకుంటూ ఇప్పటి వరకు. న్యూస్ నెంబర్ 9. కరీంనగర్ లోని స్థానిక ప్రెస్ క్లబ్ లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనుబంధమైన తెలంగాణ లేబర్ యూనియన్ 6వ ఆవిర్భావ దినోత్సవ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోదాటి శివరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ లేబర్ యూనియన్ మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేస్తోంది. భవన నిర్మాణ రంగంలో కార్మికులకు ఉపాధి లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
ఇతర వలస కార్మికులను తీసుకురావడంతో స్థానిక కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వలస కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు పూతాడి శివరాజ్, తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తాను. మరి ఈరోజు స్థానిక కరీంనగర్ పట్టణం ప్రెస్ క్లబ్లో తెలంగాణ లేబర్ యూనియన్ 6వ ఆవిర్భావ దినోత్సవాల సదస్సును నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి తెలంగాణ లేబర్ యూనియన్ స్థానికులకు ఉపాధి కల్పించాలని ఒక డిమాండ్ తోటి ఏర్పడినటువంటి తెలంగాణ లేబర్ యూనియన్. మరి తెలంగాణ లేబర్ యూనియన్ మహనీయుల ఆశయాలతో పనిచేస్తున్నటువంటి తెలంగాణ లేబర్ యూనియన్ ప్రతి కార్మికునికి అండగా ఉండి వారి యొక్క కార్మిక చట్టాలను అమలు చేసేదాకా పోరాటం చేయడానికి ఒక తెలంగాణ లేబర్ యూనియన్ ఏర్పడింది. ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నిర్మల్ జిల్లాకు చెందిన భైంసా డిపో బస్ నంబర్ TS09Z8084 గల బస్ నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల సామాగ్రితో పాటు సిబ్బందితో కరీంనగర్ వచ్చి ఎలక్షన్ సామాగ్రి కరీంనగర్ లో అప్పజెప్పేందుకు సాయంత్రం కరీంనగర్ కు వచ్చింది. బ్యాలెట్ బాక్సులు సామాగ్రి అప్పగించి తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదానికి గురైంది. కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై గంగాధర రైల్వే గేటు వద్ద ఈ రోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 20 మంది వరకు ఎలక్షన్ సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన గాయపడిన వారిని హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగలపల్లి గ్రామంలో గల వేణుగోపాల స్వామి ఆవరణలో శుక్రవారం మండలంలోని దర్జీలందరూ కలిసి టైలర్స్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. టైలర్ యూనియన్ ఏర్పాటు చేసుకుని ప్రతి సభ్యుడు నెలకు 500 రూపాయల చొప్పున చెల్లించాలని తీర్మానించుకున్నారు. దర్జీల కుటుంబాలలో ఎవరికైనా ఆపద సంభవించినప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు దర్జీలు పాల్గొన్నారు.
జోహార్ తెలంగాణ మన వీరులకు, ఉద్యమకారుల ఐక్యత, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. వెంటనే తెలంగాణ ఉద్యమకారులను వెంటనే తెలంగాణ ఉద్యమకారులను వెంటనే ఉద్యమకారులను వెంటనే పళ్ళు పొలాలు తీసుకొని మేము ఈ రోజులలో మేము ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే మండల అధ్యక్షుడు కొంచెం మంచిగా తీరా ఇట్లా పట్టుకోరు అంతే. ఉండు కుమార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులం తిమ్మాపూర్ మండల పక్షాన పోస్ట్ కార్డు ఉద్యమం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 250 గజాల భూమి, అలాగే ఇందిరమ్మ పథకం ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అట్టి హామీని ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం ఉద్యమకారులకు బాధాకరమైన విషయం. ఈ పోస్ట్ కార్డు ద్వారానైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులను ఆదుకోవాలని తిమ్మాపూర్ మండల పక్షాన కోరారు. తిమ్మాపూర్ మండల కేంద్రంగా తిమ్మాపూర్ మండలానికి సంబంధించినటువంటి ఉద్యమకారులందరం కూడా ఇవాళ పోస్ట్ కార్డుల ద్వారా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఏదైతే హామీ ఇచ్చిండో ఎలక్షన్లకు ముందు 250 గజాల భూమితో పాటు తెలంగాణ ఉద్యమకారులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మరి గత సంవత్సరాల కాలం కూడా ఎటువంటి ఈ హామీలకు అమలుకు నోచుకోలేదు కాబట్టి వివిధ రూపాల ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అదే క్రమంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో కూడా ఉద్యమకారులందరం కలిసి మరొకసారి ముఖ్యమంత్రికి గుర్తు చేస్తూ ఇక్కడ స్థానిక ఉన్నటువంటి టైలర్స్ డే సందర్భంగా కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన వాగ్దేవి క్లబ్ సభ్యులు పలువురు మహిళా టైలర్లను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రూపశ్రీ, ప్రధాన కార్యదర్శి వజ్జల రాజమణి, కోశాధికారి గంపహారిణి తదితరులు పలువురి టైలర్లను వారి వారి ఇంటి వద్దకు వెళ్లి సన్మానం చేశారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ నగరానికి చెందిన షేక్ జియా హుసేన్ జూనియర్ మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా కరాటే పోటీలో కరీం నగరానికి చెందిన మహమ్మద్ సజ్జాద్ లు బ్లాక్ బెల్ట్ సాధించారు. నేడు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల వారిని అభినందించి శాలువాతో సత్కరించారు. మరిన్ని విజయాలు సాధించి ఇటు రాష్ట్రానికి అటు దేశానికి మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, మాజీ కార్పొరేటర్లు వాల రమణారావు, దిండిగాల మహేష్, తోట రాములు, బోనాల శ్రీకాంత్, నాయకులు గందె మహేష్, కర్ర సూర్యశేఖర్, ఆసిం తదితరులు ఉన్నారు.
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.